ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అలేఖ్య ది స్పార్క్. ఈ రోజు నేను పద్మపురం గార్డెన్లో ఒక బర్త్డే ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి వచ్చామన్నమాట. పద్మపురం గార్డెన్ ఎప్పుడు నేను నైట్ టైం చూడలేదు, అందుకని చెప్పి వ్యూ చాలా బాగుంది. మీకోసం ఈ వీడియో షూట్ చేస్తున్నాను. అంటే మనం పద్మపురం గార్డెన్ ఎప్పుడు కూడాను మనం డే లైట్లోనే చూస్తాం, కానీ నైట్ అప్పుడు కూడా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పి నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం. సో ఈ వీడియో మీతో షేర్ చేయాలని చేస్తున్నాను. మీరు కూడా నా ఛానల్ని ప్లీజ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చూడండి. వీలైనంత వరకు ప్లీజ్ నా వీడియో ఫుల్గా చూడడానికి ట్రై చేయండి ప్లీజ్. ఈ బర్త్డే ఫంక్షన్ ట్రీ హట్ అని ఉంటుందంట. ట్రీ హట్స్ అంటే ఇప్పుడు యూక్లిప్టస్ ట్రీస్ ఉంటాయి కదా, వాటి మధ్యలో ట్రంక్స్ మీద అది కనెక్ట్ చేసి కట్టిన ట్రీ హౌస్ అనమాట. అది చాలా బాగుంది చూడడానికి. మీరు ఎప్పుడైనా పద్మపురం గార్డెన్ వస్తే అది చూడడానికి ట్రై చేయండి. చూసారు కదా, అటుపక్క ఇటుపక్క ఫుల్గా లైటింగ్స్ అవన్నీ చాలా బాగుంది అసలు. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇదిగోండి, పాప పేరు జాహ్నవి. ఈ పిల్ల బర్త్డేకి మేము వచ్చాం. ప్రేరణ లైటింగ్స్ అన్ని చూసి దానికి చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట. అంటే ఇంత డార్క్లో అక్కడ నాకు ఆ బ్యాంబూ ట్రీ భలే నచ్చింది. అంటే ఎల్లో లైటింగ్తో భలే కనిపిస్తుంది అక్కడ. మౌనం అర్ధాంగీకరణ కదా, ఫుల్ అంగీకరణ. కపుల్ చూసారా, ఈవిడ ఒక్కరిని బుక్ చేద్దాం అనుకుంటే అది ఆయన కూడా బుక్ చేశారు. సో ఎక్కడండి మీ హీరో? అస్సాంపురం. ఒకసారి పిలిచే ట్రై చేద్దాం, లేకపోతే నేను పేరు చెప్పండి. అంటే మహేష్ బాబు గారు. అక్కడ వెళ్ళిన వెంటనే ఇంకా మేము స్నాక్స్ ఇచ్చారనమాట. అంటే ఎవరు వస్తే వాళ్ళకి ఖాళీగా ఉంచకుండా వెయిట్రెస్లని పెట్టారు. ఎవరు వస్తే వాళ్ళకి స్నాక్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు అనమాట వాళ్ళే. చూసారా కదా వెయిట్రెస్ అలా వస్తుంది. ఇదిగో ట్రీ హౌస్ అన్నాను కదా, ఇదే ట్రీ హౌస్. మీరు కరెక్ట్గా చూస్తే మనకి యూక్లిప్టస్ ట్రంక్ ఉంటుంది కదా, వాటిని బేస్ చేసుకుని కట్టిన ట్రీ హౌస్ అనమాట ఇది కలెక్టర్ గారు ఎవరు సుమిత్ కుమార్ గారు ఉన్నప్పుడు డెవలప్ చేశారంట ఇవన్నీ కూడా. చూసారు కదా, డెకరేషన్ యాంకర్ అనమాట. మీరు స్టార్టింగ్లో వినే ఉంటారు, చాలా గేమ్స్ కండక్ట్ చేశారు వాళ్ళు. ఇది రాళ్ళతో ఫౌంటైన్. ఇది పద్మపురం వెళ్ళే ఉంటారు కదా మీలో చాలా మంది. అంటే చాలా వరకు హట్స్ ఉండి వుడ్ తోటి సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది ఉన్నాయన్నమాట. అంటే కొంతమందికి ఆ ప్లేసెస్ దొరికాయి, కొంతమంది ఇలా రౌండ్ టేబుల్ వేసి అలా కూర్చున్నారు అనమాట. మేమైతే జస్ట్ చైర్స్ వేసి అలా కూర్చున్నాము. మీరు చెప్తే నమ్మరు, ఎంత మంచు అంటే మంచు అసలు. అక్టోబర్లోనే చాలా ఎక్కువ మంచు ఉంది. అసలు ఇంత మంచు ఉంటుంది అనుకోలేదు. బాగా చలి వేసింది, బట్ అలాగే ఉండాల్సి వచ్చింది. నేను అక్కడ పిల్లలు ఉన్నారని చెప్పి ప్రేరణను తీసుకెళ్ళాను అనమాట. ఆ గడ్డి మీద మేము కావాలనే దించాం. అంటే తను ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటని చూసాము, బట్ బాగానే ఉండింది. కానీ ఎక్కువసేపు ఉంచలేదు, ఎందుకంటే మంచుకి బాగా తడిసిపోయింది ఆ గడ్డి. అంటే ఇవి కొంచెం గుచ్చుకున్నట్టు అవుతుంది కదా, కొంచెం అలవాటు అవ్వాలి, తన రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పి మేము అలా ట్రై చేసాం. అంటే అన్నీ అలవాటు చేయాలన్నమాట. అంటే స్మూత్గా ఉంటే ఎలా నడవాలి, అంటే గ్రిప్ తెలుస్తుంది వాళ్ళకి. అందుకని చెప్పి ఇలాంటివి చాలా వరకు మనం పిల్లలకి అలవాటు చేయాలి. ఇదిగోండి, ఇవి ఏమంటారు, స్టోన్ స్లాబ్స్తో అరేంజ్ చేసిన ఫౌంటైన్ అనమాట. చాలా బాగుంటుంది. ఇది చాలా స్టోన్. ఇది అంటే చక్కగా ఏమంటారు, ఒక స్క్వేర్ టైప్లోని ఒక రెక్టాంగిల్ టైప్లో కట్ చేసి అలా బేస్ చేసుకొని ఇలాగా మనకి ఒక ఫౌంటైన్ తయారు చేశారు ఇక్కడ. ఆ లైటింగ్స్ అన్నీ వేయడం వల్ల చూడడానికి నైట్ టైం కదా చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా వస్తే పద్మపురం డెఫినెట్గా ఇది చూడండి. తెలిసిన వాళ్ళు కనిపించారనమాట. అంటే పాప పుట్టిన తర్వాత వాళ్ళు చూడడం ఇదే ఫస్ట్ టైం. తను వాళ్ళ పాప అనమాట. వాళ్ళ పాప చాలా యాక్టివ్ అండి బాబు. ఈ మ్యామ్ నుంచి నాకు అదే రోజు పరిచయం అయ్యారు. అంటే అక్కడికక్కడ కాదు, నాకు బయట పరిచయం అయ్యారులేండి. అయితే ఈ లైటింగ్లో ఆవిడ నన్ను చూస్తున్నారు, నేను ఆవిడని చూస్తున్నాను, కానీ పోల్చుకోలేదన్నమాట. తర్వాత నేనే రికగ్నైజ్ చేసి వెళ్ళి మాట్లాడిచ్చాను. పాపను చూసి మీ పాప అని అడిగారంటే ఆవిడకి కూడా తెలియదు నాకు పాప ఉందని.
ఈవిడ మా అత్తయ్య గారు అనమాట. మీరు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేస్తే వెయిట్రెస్ ఉన్నారు కదా, అంటే ఇందాకే చెప్పాను కానీ ఎవరైతే ఉన్నారో అంటే గెస్ట్లు వచ్చారు కదా ఫంక్షన్కి, వాళ్ళని ఎవరిని ఖాళీగా ఉంచట్లేదు అనమాట. వచ్చేసి స్నాక్స్, సూప్స్ ఏంటి ఏది కావాలంటే అది వెంటనే సర్వ్ చేస్తున్నారు. నిజంగా గ్రాండ్గా చేశారండి ఈ ఫంక్షన్ అయితే. ఈ బర్త్డే ఫంక్షన్ చాలా బాగా గ్రాండ్గా చేశారు. మీరే అనుకోండి, అంటే రెంట్కి తీసుకొని, అది కూడా పబ్లిక్ గార్డెన్ తీసుకొని చేశారంటే ఎంత ఇన్వెస్ట్ చేసి ఉంటారు. అరేంజ్మెంట్స్ మాత్రం మతిపోయింది అసలు. పాపని తీసుకెళ్ళాము కదా, నేను తిన్న తర్వాత మా ఆయన అలాగే సర్దుకొని ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకొని అప్పుడు మేము తినడం స్టార్ట్ చేసాం అనమాట. నాన్ వెజ్తో స్నాక్ ఐటమ్స్ చాలా ఎక్కువ చేశారు. ఫిష్తో చేశారు, చికెన్, అవన్నీ చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉంది. కాకపోతే అవన్నీ నేను షూట్ చేయలేదు, ఎందుకంటే పాపని ఎత్తుకొని అది షూట్ చేయడానికి అవ్వలేదు. ఫంక్షన్ మాత్రం చాలా బాగా గ్రాండ్గా చేశారనమాట. చూసారు కదా, ఇవన్నీ అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తేనే మీకు తెలుస్తుంది. స్నాక్స్ మాత్రం చికెన్ పకోడా అయితే భలే ఉంది అసలు. అక్కడ స్టేజ్ దగ్గర నేనైతే షూట్ చేయలేదు, ఎందుకంటే అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది, పైగా వాళ్ళకి డిస్టర్బెన్సెస్గా ఉంటుందని చెప్పి నేను అది షూట్ చేయలేదన్నమాట. మేము డిన్నర్ స్టార్ట్ చేస్తాం. డిన్నర్లో కూడా చాలా వెరైటీస్. స్నాక్స్ మొత్తం తినేసిన తర్వాత, మొత్తం అంటే మనం వేసుకున్న దాంట్లో ప్రతిదీ టేస్ట్ చేసాం అనమాట. అలాగే డిన్నర్ అయిన తర్వాత ఎక్కువ మేము వేసుకోలేదు, నార్మల్గా వేసుకొని తినేసాము. తర్వాత ఇంటికి రావడానికి మాకు 10:30 అయింది. చూసారు కదా ఆ హౌస్ చూడండి, మీకు చెప్పా కదా ట్రీస్ మధ్యలో బేస్ చేసి కట్టారనేసి. సో ఇదండి నా వీడియో. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.